బబ్లు అనే 13 సంవత్సరాల పిల్లవాడు సూరజ్పూర్ పల్లెలో ఒక స్కూల్లో చదివేవాడు. తనకి చదువు మీద అస్సలు ధ్యాస ఉండేది కాదు. ఒకరోజు అను అనే అమ్మాయి ఆ స్కూల్లో చేరింది. మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు అలా చూస్తూనే ఉండిపోయారు. బబ్లు ఏదో ఒక వంకతో అనుని అలా చూస్తూనే ఉండేవాడు. ఒకరోజు బబ్లు క్లాస్లోకి వస్తుండగా అనికేత్ అన్న క్లాస్మేట్ ఇలా అన్నాడు. అరే బబ్లు, అలా చూసుకొని చెయ్యి ఊడిపోయింది. అయ్యో! అరే ప్యాంటుది కాదు, బ్యాగుది. ఇది విన్న పిల్లలందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. అయితే కొంతసేపట్లో టీచర్ ఆ క్లాసులోకి వస్తుంది. రండి అందరూ, హిందీ బుక్ని కరెక్ట్ చేయించుకోండి. బబ్లు తన పుస్తకాన్ని చూపించడానికి తీసుకువెళ్ళినప్పుడు టీచర్ ఇలా అంటుంది. అరే బబ్లు, ఏంటిది? పని అవగానే లైన్ ఎందుకు డ్రా చేయవు? బబ్లు అనువైపు చూసి ఇలా అంటాడు. మేడం, లైను గీయడం అవసరమంటారా? మరింకేంటి, లేకపోతే ఎలా తెలుస్తుంది వాక్యం పూర్తయిందని? బబ్లు అనువైపు చూసి అంటాడు. ఇది చూసిన అను నవ్వుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. బబ్లు మరియు అను ఒకరినంటే ఒకరు ఇష్టపడడం మొదలుపెడతారు. కానీ ప్రపోజ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే ఒకరోజు బబ్లు, నేను నిన్న స్కూల్ రాలేకపోయాను. నీ కాపీని కొంచెం ఇంటికిస్తావా? ఆ! ఎందుకివ్వను? స్కూల్ అవగానే నేనే ఇస్తాను. నా కాపీ నీకిస్తాను. నీ మనసులో మాట చెప్పడానికి ఇదే కరెక్ట్ సమయం రా బబ్లు. అంటే ఏంటి? దానర్థం కాపీ ఇచ్చినప్పుడు దాని వెనక పేజీలో ఐ లవ్ యూ అని రాసేసేయి. తనకు కూడా నువ్వంటే ఇష్టమైతే జవాబు తప్పకుండా వస్తది. ఏం ఐడియా ఇచ్చావురా! బబ్లు తన పుస్తకం చివరి పేజీలో హార్ట్ వేసి ఐ లవ్ యూ అని రాస్తాడు. సాయంత్రం ఆ బుక్లో ఉన్నదంతా రాసేసుకున్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది. ఈరోజు తన పుస్తకంలో నా మనసులో ఉన్న మాట రాసేస్తాను. ఎవరికి తెలుసు, తను ఒప్పుకుంటాడేమో. కానీ తను చివరి పేజ్ విప్పి చూసినప్పటికీ అందులోని ఐ లవ్ యూ అను అని రాసి ఉంది. ఇది చూసి ఆమె చాలా సంబరపడిపోతుంది. వెంటనే వెనుక ఐ లవ్ యూ టూ అని కూడా రాస్తుంది. ఈ విధంగా వారిద్దరి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తింటారు, కలిసి ఉంటారు. గంటలు గంటలు మాట్లాడుకొని క్లాస్ బంక్ కొట్టి బయట తిరిగేవారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవారు. తెలుసా బబ్లు, ఈరోజు నేను రోటీ చేయడం నేర్చుకున్నాను. రోటీ అంతా కాలిపోయింది. అన్ను బేబీ, నువ్వంత అందంగా, హాట్‌గా ఉంటావు కాబట్టి అది నిన్ను చూసి కాలిపోయింది. ఏంటి బేబీ నువ్వు కూడా? నెమ్మదిగా ఇద్దరూ మరింత క్లోజ్ అవుతారు. ఒకరోజు స్కూల్ బయట అనుని ఎవరో ఏడిపిస్తారు. అదే సమయంలో అక్కడికొచ్చిన బబ్లు అందరినీ చితక్కొడతాడు. కోసి పడేస్తాను. మళ్ళీ నా అన్ను బేబీని ఎవరైనా ఏడిపిస్తున్నారని తెలిసినట్లయితే. అరే వా! నా బబ్లు కన్నా మిగతా వాళ్ళంతా తుక్కు తుక్కు. నా బబ్లు మాత్రం నంబర్ వన్ను. పదరా బబ్లు, మనిద్దరం పెళ్లి చేసేసుకుందాం. ఇంకెవరు నన్ను ఏడిపించడానికి ధైర్యం చేయరు. సరే అను, కానీ మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఏంటి? ఇంట్లో వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు? మనమే కదా పెళ్లి చేసుకోవాలి. చూడు బబ్లు, రేపు నా పుట్టినరోజు. ఇంతకన్నా మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇంకేదీ ఉండదు. సరే అను, అయితే నీ బబ్లు రేపు నీకు ఖచ్చితంగా గిఫ్ట్‌నిస్తాడు. మరుసటి రోజు క్లాస్‌లో అందరి ముందు బబ్లు అను నుదుటిన బొట్టు పెడతాడు. అప్పుడే వాళ్ళ మేడం క్లాస్‌లోకి వస్తుంది. ఏంటి ఇదంతా? మీకేం సిగ్గు అనిపించట్లేదా? ఉండండి, ఇప్పుడు మీ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను. కొంతసేపటికి వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వస్తారు. అన్ను తండ్రి గట్టిగా చెంప మీద కొడతారు. బబ్లు తండ్రి మహేష్ కూడా బబ్లుని గట్టిగా కొడతారు. దరిద్రుడా! చదువులో సున్నా, బయట వాటిల్లో మిన్న. నాన్న, నేను అన్ను ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్లి చేసుకొని కలిసి ఉండాలనుకుంటున్నాం. మహేష్ బబ్లుని గట్టిగా తిడతారు. కానీ అందరూ చెప్పిన తర్వాత వాళ్ళతో ఇలా అంటారు. సరే అయితే, మేమే మీ పెళ్లి పద్ధతిగా చేస్తాము. కానీ దానికన్నా ముందు చదువుకోవాలి. చదువుకొని ఏదైనా సాధించాలి. మేమిద్దరం కలిసి ఉండడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే వాళ్ళిద్దరూ చదువులో మునిగిపోతారు. చాలా శ్రద్ధగా చదువుకుంటారు. అయితే స్కూల్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా సహాయం చేసుకుంటారు. ఈ విధంగా ఇద్దరూ చాలా మంచి మార్కులతో పాసవుతారు. అవును, అదే తన పేరు. ఆ పేరు తనకి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అనేది ఎవ్వరికీ తెలీదు. కొంతమంది తనకి ఆ పేరు తన రంగు కారణంగా పెట్టారని, ఎందుకంటే తన రంగు కూడా అచ్చం తన పేరులాగే నలుపు. తన తల్లిదండ్రుల సంగతి ఏమీ తెలీదు. ఎందుకంటే తను చాలా కాలం క్రితం
కూరగాయలమ్మే మీనాకి రాత్రి ఇంటికి వెళ్లే దారిలో ఏడుస్తూ కనపడింది. అయ్యయ్యో, ఎవరో చిన్నపిల్లలి ఏడుపులా ఉంది. కానీ ఈ ఏడుపు ఎక్కడ్నుండి వస్తుంది? అప్పుడే తన దృష్టి ఒక ముళ్ళ కంప మీద పడింది. అది చూసి తను వణికిపోయింది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక అమాయకపు చిన్నారిని చూసింది. తన శరీరం పూర్తిగా దెబ్బలతో, రక్తంతో ఉంది. ఓ దేవుడా! ఎవరు ఈ చిన్నారిని ఈ ముళ్ళ పొదల్లో పడేశారు? ఎవరై ఉంటారు? మీనా చాలా జాగ్రత్తగా ఆ చిన్నారిని ముళ్ళ పొదల నుండి బయటికి తీస్తుంది. ఆ క్రమంలో మీనాకి కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటది. కానీ తను ఏమీ పట్టించుకోదు. చిన్నారిని బయటికి తీసింది. ఓహో, ఓ భగవంతుడా! ఎలాంటి ప్రపంచం ఇది? ఒక చిన్నారికి ఇంత అన్యాయం ఎలా చేయగలరు? అప్పుడు గాయపడిన చిన్నారిని మీనా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్లకు కూడా ఆ పాప పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే, ఎక్కడ దొరికింది మీకు ఈ పాప? తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఈ పాపని వెంటనే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ల 2 రోజుల కష్టం మరియు మీనా ప్రార్థనలతో ఆ చిన్నారికి నయమవుతుంది. మీనా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తనకి పిల్లలు కూడా లేరు. అందుకే తను ఆ చిన్నారిని దత్తత తీసుకుంటుంది. మీనా ప్రేమతో ఆ పాపకి చంద్రి అని పేరు పెట్టింది. కానీ జనాలు తనని కాళీ అని పిలిచేవారు. ఆ తర్వాత కాళీ అన్న పేరే ఆమెకి ఉండిపోయింది. కాళీ మీనా ఇంట్లోనే పెరుగుతుంది. కాలం మెల్లగా గడిచిపోయింది. కాళీకి ఇప్పుడు 4 సంవత్సరాలు. చంద్రి, ఓ చంద్రి! అమ్మా, నువ్వు నన్ను చంద్రి అని ఎందుకు పిలుస్తావు? అందరూ నన్ను కాళీ అని పిలుస్తుంటే నువ్వు కూడా కాళీ అనే పిలువమ్మా. నల్ల రంగు కాళీమాతకి నిదర్శనం కదా అమ్మా. సరేనమ్మా, నేను కూడా నిన్ను కాళీ అనే పిలుస్తాను. మీనా లాగానే కాళీ స్వభావం కూడా చాలా మంచిది. ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేదు. అది మనుషులైనా, జంతువులైనా, పశువులైనా, పక్షులైనా. మీనా ఆరోగ్యం ఆ రోజు అస్సలు బాగోలేదు. అందుకే కాళీనే కూరగాయలు అమ్మేందుకు వెళ్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, పచ్చని కూరగాయలు, కాకరకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు. ఉదయం నుండి తను చాలా కూరగాయలు అమ్మేస్తుంది. ఆ రోజు తను 500 రూపాయలు సంపాదిస్తుంది. తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఒక కసాయివాడు ఒక మేకపిల్లని బలవంతంగా లాక్కుని వెళ్లడం చూస్తుంది. పాపం మేకపిల్ల ఒకటే అరుస్తూ ఉంటుంది. కాళీకి దానిపై చాలా జాలి కలుగుతుంది. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, అన్నా, చూడండి పాపం అది నొప్పితో ఎలా విలవిల్లాడుతుందో. మీరు ఈ మేకపిల్లని లాక్కుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నానా? అదేం ప్రశ్న? కసాయి వాణ్ణి చంపడానికి తీసుకుని వెళ్తున్నాను. చంపడానికా? అన్నా, వదిలిపెట్టేయండి. అరే, పిచ్చిదానివా ఏంటి? దీన్ని నేను వదిలేయాలా? దీంతోనే నా ఇల్లు గడుస్తుంది. దీని మాంసం అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి. అన్నా, ఆ డబ్బులు నేనిస్తాను. ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నా? 600 రూపాయలు. మొత్తం డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకువెళ్ళు. కసాయివాడు మాటలు విని కాళీ ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తన దగ్గర కేవలం 500 మాత్రమే ఉన్నాయి. అన్నా, నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. కానీ నా దగ్గర కొన్ని కూరగాయలు మిగిలున్నాయి. మీరు వీటిని తీసుకుని ఆ మేకపిల్లను ఇచ్చేయండి. కసాయివాడు మొదట నిరాకరించాడు. కానీ కాళీ చాలా బ్రతిమలాడగా ఒప్పుకుంటాడు. కసాయివాడు ఆ డబ్బులు మరియు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఆ మేకపిల్ల తన అమ్మలాగా కాళీని ప్రేమగా హత్తుకుంది. మేకపిల్ల, ఆ కసాయివాడు వెళ్ళిపోయాడు, నువ్వు భయపడకు. కాళీ మేకను తీసుకుని ఇంటికి వచ్చి మీనాకి జరిగిందంతా వివరిస్తుంది. అమ్మా, నేను మంచి పని చేశాను కదా, నువ్వు కోపగించుకోవుగా? అరే, నేనెందుకు కోపగించుకుంటానమ్మా? నువ్వు చాలా మంచి పని చేశావు. ప్రాణాలు కాపాడ్డం కంటే పెద్ద పుణ్యం ఇంకేమీ ఉండదమ్మా. కాలం గడుస్తూ ఉంది. కాళీకి ఇప్పుడు 19 ఏళ్లు వచ్చాయి. మీనా ఎల్లప్పుడూ తన పెళ్లి గురించి చింతిస్తూ ఉండేది. కానీ తన నల్లరంగు కారణంగా ఎవ్వరూ తనని ఇష్టపడేవారు కాదు. మీ అమ్మాయి స్వభావం మంచిదే. తను వేలల్లో ఒక్కటే ఉండొచ్చని ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మండపంలో అందరూ తన స్వభావాన్ని కాదు, రంగుని చూస్తారు. మాకు ఇలాంటి నల్లరంగు అమ్మాయి అస్సలే వద్దు. అందరూ నవ్వుతారు. మీనా వయసు కూడా పెరుగుతూ ఉంది. ఇంకా తల్లి భయం కూడా. ఆ చింత వలన తను చాలా అనారోగ్యం పాలైంది. తను రోజంతా కాళీ గురించే ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నువ్వు మందులేసుకో.
నువ్వు మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుందమ్మా? కాలి, నా జబ్బు మందులతో కాదు, నిన్ను పెళ్లి కూతురుగా చూస్తే బాగవుతుందమ్మా. తన కూతురికి ఏం తక్కువ అనేది మీనాకి అసలు అర్థం కాదు. తను చాలా కష్టపడుతుంది. తన మనసు వెన్నలాంటిది. వేరే వాళ్ళు బాధను కూడా పట్టించుకుంటుంది. కానీ కేవలం తన రంగు వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకరోజు ఖాళీ కూరగాయలమ్మి ఎప్పటిలాగానే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఒక యువకుడు నించుని ఉండడం చూస్తుంది. అతను నదిలో దూకపోతాడు. అరే, ఈ అబ్బాయి నదిలో దూకుతున్నాడు అనుకుంటా. సార్, సార్, అలా చేయకండి సార్. ఖాళీ అరుస్తూ ఆ అబ్బాయి వైపు పరిగెడుతుంది. కానీ ఆలోపే అతను నదిలోకి దూకేస్తాడు. ఖాళీ కూడా ఆ అబ్బాయితో పాటు దూకేసి అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది. కానీ ఆదిత్య అనే ఆ అబ్బాయికి తను ప్రాణాలు కాపాడడం అస్సలిష్టం లేదు. తిరిగి కోపంతో, అరే అరే, ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చిపోదామనుకున్నాను. సార్, జీవితం ఒక్కసారే వస్తుంది, దాన్ని ఇలా ముగించకూడదు. నీకు తెలుసా, అసలు నీకు తెలుసా నేను ఎందుకు చావాలనుకున్నానో? లేదు సార్, నాకెలా తెలుస్తుంది? బిజినెస్లో నేను కోట్లు నష్టపోయాను. కోట్లు. అంత నాశనం అయిపోయింది. అయితే మీరు చనిపోతే బిజినెస్లో లాభాలు వస్తాయా? సరే సార్, మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా అది? అందరూ ఎంత కష్టపడి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని పెంచుతారో మీకు తెలుసా? ఆదిత్య ఖాళీ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. సార్, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ లేవాలి. కానీ పడిపోయాక లేచే ప్రయత్నం చేయకపోతే జీవితంలో మజా ఎలా వస్తుంది మరి? మీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను మా అమ్మకి ముళ్ళ పొదల్లో దొరికాను. నా తల్లిదండ్రులు నాతో ఎందుకలా చేశారో నాకు తెలీదు. కానీ నన్ను పెంచిన అమ్మ నన్ను కాపాడి తీసుకొచ్చింది. తను అనుకుంటే నన్ను అలానే వదిలేసి ఉండొచ్చు. ఆ పరిస్థితిలో నేను చనిపోయి ఉండొచ్చు కూడా. కానీ నన్ను అమ్మ కాపాడింది. తను ప్రతిరోజు ఒకటే చెప్తుంది, జీవితం గెలిచే ప్రయాణం కానీ ఓడిపోయేది కాదని. చూడు, నేను నీలాగా కూరగాయలు అమ్ముకునేవాణ్ణి కాదు. కోట్లల్లో ఉంటాయి నా వ్యాపారాలు. అవి రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావు. కొన్ని సంవత్సరాలు పడతాయి నాకు. అయినా ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఖాళీ మాటలు ఆదిత్యపై మ్యాజిక్లా పనిచేస్తాయి. అతను ఇంటికి తిరిగి వెళ్ళి అతను శ్రద్ధగా తన బిజినెస్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుంది. ఇంకా నమ్మండి, 6 నెలల్లోనే అతను మళ్ళీ అతని వ్యాపారాన్ని సరిచేసి నిలబెడతాడు. అంతేకాదు, అతను ఖాళీ అనే పేరుతో ఒక బట్టల బ్రాండ్ లాంచ్ చేస్తాడు. ఆదిత్య సార్, ఎవరిని చూసినా మన బ్రాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి స్టేట్లో మన బ్రాండ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక అద్భుతం సార్. కంగ్రాట్స్ సార్. తన మేనేజర్ మాటలు విని ఆదిత్య చాలా ఆనందిస్తాడు. అతను ఖాళీ అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఆదిత్య ఇవాళ బ్రతికున్నాడంటే అది ఖాళీ వల్లనే. ఇంత సంపాదించడం కూడా తన వల్లనే. అతను ఖాళీని వెతకడం మొదలు పెడతాడు. వెతుకుతూ వెతుకుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు. ఆ సమయంలో ఖాళీ తన తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజులాగానే వాళ్ళ అమ్మ తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అంతా వింటాడు. కాళీ, అరే సార్, మీరా? మీరు మా ఇంటికి? మా ఇల్లు మీకెలా తెలుసు? మనసు పెట్టి చేస్తే అసంభవం ఏదీ ఉండదు. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్? చాలా బాగా నడుస్తుంది. చాలా చాలా బాగా. ఇంత బాగా నా బిజినెస్ మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నీ వల్లనే కాళీ. నా వల్ల? ఏంటి సార్, నేనేం చేశాను? నువ్వు మాయ చేశావు. మాయ. నువ్వు నా ప్రాణం కాపాడి చాలా పెద్ద సహాయం చేశావు. నువ్వు నాకు ఇంకొక సహాయం చేయగలవా కాళీ? చెప్పండి సార్, ఏం చేయాలి? ఖాళీ అన్నీ చేయగలదు. కాళీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆదిత్య మాటలు విని ఖాళీ సిగ్గుపడుతుంది. ఖాళీ తల్లి మీనా ఇదంతా నమ్మలేకపోతుంది. ఖాళీ కోసం ఇంత మంచి సంబంధం ఇలా వస్తుందని మీనా అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మరియు ఖాళీ పెళ్లి జరిగే రోజొస్తుంది. మీనా తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి చాలా ఆనందించింది. ఆ రోజు తన కన్న కలలు నిజమవుతాయి. ఆ తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. Thanks for watching.